హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యే టిప్స్ షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 1 అండి. మనము సోపు వంతు యూజ్ చేస్తాం కదండి. ఈ పాకెట్స్ ఏం చేస్తామంటే చెత్తబుట్టలోకి పడేస్తాం కదండి. పడేయకుండా మీరు ఏం చేయాలంటే బట్టల మధ్యలో బీరువాలో లేకపోతే కబోర్డ్లో పెట్టడం వలన మీరు ఓపెన్ చేసిన తక్షణము ఒక మంచి స్మెల్ అనేది వస్తుందండి. తర్వాత స్మెల్ లేదు అన్నప్పుడు అది తీసి ఇంకొకటి పెట్టండి. టిప్ నెంబర్ 2 అండి. ఇక ఏమి చలికాలం వెళ్ళింది కదండి, ఎండాకాలం స్టార్ట్ అయ్యింది కదండి. ప్రతి ఒక్క స్వెటరు ఈ జర్కిన్స్ అన్నీ ఎత్తి పెడతాం కదండి. ఎత్తి పెట్టాలి అంటే దీనికి ఎక్కువ ప్లేస్ కావాల్సి వస్తుందండి. మనం మామూలుగా ఫోల్డ్ చేస్తే ఎక్కువ ప్లేస్ అనేది కూడా పడుతుందండి. అందుకే నేను ఈజీగా తక్కువ ప్లేస్లో ఫోల్డ్ చేసి చూపిస్తానండి. కింద నుంచి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తర్వాత 2 చేతులను దీని లోపలకు పెట్టాలండి. తర్వాత నెక్ ఉంటుంది కదండి, అది కూడా దీని లోపలకు వేయండి. ఇది మీరు తక్కువ ప్లేస్లోనే పెట్టవచ్చండి. చూడండి ఎంత తక్కువ ప్లేసు, చిన్నగా ఫోల్డ్ చేశాను అండి. మనము మామూలుగా ఫోల్డ్ చేస్తే అది పెద్దగా వస్తుంది కదండి. మనము ఎక్కువ రోజులు తీయం కదండి, అందుకే కొంచెం పౌడర్ వేస్తున్నానండి. ఈ విధంగా చేయడం వలన మనము తర్వాత చలికాలంలో తీసుకుంటాం కదండి, ఏమీ బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. పాతది ఒక దింబు కవర్ లోపల పెడుతున్నానండి. నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి పెడుతున్నానండి. మీరు ఈ విధంగా పెట్టడం వలన తర్వాత మనకు తొందరగాను దొరుకుతుందండి. దీనిలో ఏమి ధూళి కూడా ఉండదండి. ట్రై చేయండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. మీరు రెగ్యులర్గా ఏ విధంగా ఫోల్డ్ చేస్తారో శారీని ఫోల్డ్ చేసి చూడండి. లెఫ్ట్ సైడ్ నుంచి 1 టైము, రైట్ సైడ్ నుంచి డబుల్ టైము మడిచి మధ్యలోకి వేయండి. సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా నీట్గా దీని లోపలకు వేయండి. చూడండి ఈ విధంగా అండి. దీని లోపలనే బ్లౌజ్ పెట్టండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు శారీ బ్లౌజ్ ఒకే దగ్గర దొరుకుతుందండి. బాగా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. కావాలంటే ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.